బబ్లు నువ్వు హీరో. Come on, you are my beauty packet. నేను నీకు నా దాంట్లో అసిస్టెంట్ గా ఛాన్స్ ఇస్తాను, నేను కొరియోగ్రఫీ చేస్తాను. నాకు మీ ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగా నచ్చింది. వన్ ఫైన్ డే నువ్వు కూడా డాన్స్ చేయాలి. ఏది అట్టించుటా ఆ మధ్యలో కడ్డిపోయిన ఉంటా అలా. The choreography, the act was extraordinary. ఒక్కసారి గట్టు దాటితే పిల్ల గుట్టు కంచికే భామ. This performance is just hell and heaven. ఇప్పుడు చూడు ఇద్దరు అలా చూసుకోండి. ఫస్ట్ నువ్వు వాంతి చేసుకో. నవ్వకూడదు. కదిలే కాలమా కాసేపు ఆగవా. విజయ్ పిన్ని మాస్టర్ పర్సనల్ గా వీడియో తీసుకుని పెట్టుకుంటున్నారు. కళ్ళ మందిర్చి కట్టి కళ్ళకే మొన్న లాగా కట్టి ఒల వయ్యాల అమ్మ కుట్టి రవే నట్టిట్లో కుడి కాలెట్టి మైండ్ బ్లోయింగ్ మెలికలు చూస్తే ప్రాచి ఎవరో కాదు, జీ జూనియర్స్ లో తిను సీజన్ 2 లో కంటెస్టెంట్. ప్రాచి యు ఆర్ ఫ్యాబులస్ రే, కుమ్మేసావు. మానవా ఏమి కోరిక చెప్పవా జాగు చేయక. I couldn't get my eyes off you. ఏమైంది? ప్రాక్టీస్ లేదా? ఆల్మోస్ట్ ఓజీ దగ్గరకు వచ్చారు అనుకునే లోపు అమ్మాయి ఎనర్జీ తగ్గింది. Chakri, you are too good. ప్రభుదేవా గారికి విషింగ్ యు ఆర్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. రూపే నా గుండెల్లో పడిపోయిందే ఓ తల్లే నీ బల్లే నక్కి నాదు కరువైందే నిద్దరా. మన పెళ్లికి ఖుష్బు గారు వచ్చారు, శివాజీ గారు వచ్చారు, రష్మి రాలేదేంటి? మన పెళ్లి ఎప్పుడు జరిగింది? మార్చ్ 1st. 1వ తారీఖున పింఛన్ తీసుకునే టైం అని తెలుసు కదా. ఏ 2వ తారీఖున 3వ తారీఖున చేసుకుంటే పిలిచేవాళ్ళం. అంటే మీరు మిస్ అయ్యారా మీ పెన్షన్ ని? చెప్పు తెగుద్ది. అసలు సిగ్గుందా? మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? ఉన్నారు, వదిన లేదని బాధపడుతున్నారు. అన్నం తింటున్నావా నాన్న? అవునన్నా. తినే ప్రతి మెతుకు మీద వాడి పేరు రాసి ఉంటుంది అంటారు. నీ పేరు ఎక్కడ రాసి ఉందిరా? బాస్మతి అని రాసింది నాన్న. నువ్వు పుట్టినప్పుడు ఇంట్లో ఒక దూడ పిల్లని తెచ్చావు. అది రోజుకి ఇప్పుడు 20 లీటర్లు పాలిస్తుంది. నువ్వేమిస్తున్నావురా?
కొట్టగల అన్న. మీ పేరు పిల్లర్ సార్. స్కిట్ నిలబెడుతూ ఉంటాను. మరి మీ పేరు కిల్లర్ సార్. నువ్వు నిలబెట్టిన స్కిట్ కూల్స్తుంటాను. మరి మీ పేరు సార్? నా పేరు మిల్లర్. స్కిట్ ఏం చేస్తానో నాకే తెలియదు. ఇంతకీ మీరేం చదువుకున్నారు? నేను మాస్టర్స్ కంప్లీట్ చేశా. మీరు సార్? టీచర్స్ కంప్లీట్ చేశా. మీరు? స్టూడెంట్ కంప్లీట్ చేశా. చెప్పా కదా మిల్లర్ అని, ఏది పడితే అది చేసేస్తుంటా. యాడ దొరికింది సంతరా ఇదే? నమస్కారం శివాజీ గారు. నమస్కారం ఖుష్బు గారు. నమస్కారం బాబు. ఎక్కడ తెచ్చావురా? కనపట్టలేదు. అరే బాబు, చచ్చిపోయావా బతికే ఉన్నా? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? నా రూమ్ లో ఉన్నారు. సారీ, బై మిస్టేక్ వేరే నంబర్ ఇచ్చి 909. ఓకే, అలవాట్లో పొరపాటు. ఏమైతుంది? ఏం జరగదు. వానికి అనుమానం ఎక్కువ. ఇప్పుడు నువ్వు కనబడ్డావు అనుకో, మనం ఏమో చేసేసుకున్నాం అనుకుంటా. నువ్వు బాత్రూమ్ లో దాచుకో. అప్పుడే ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఇప్పుడు ఉంటాడు సార్. బయటికి 3 ఏళ్ళ నుంచి. 3 ఏళ్ళ నుంచా? 3 నిమిషాలు సార్. నాకు నువ్వు వద్దు, డైవర్స్ ఇస్తున్నాను. నువ్వేనా నాకు డైవర్స్ ఇచ్చేది? నేనే నీకు డైవర్స్ ఇస్తున్నా. రాజు పెళ్లి చేసుకుంటా. ఏమంటావు రాజు? ఏమండి, మీకు నచ్చిన ప్లేస్ లో ముద్దెట్టేసుకోండి. పెట్టేసుకోనా? పెట్టేసుకోండి. పెట్టేసుకోనా? పెట్టేసుకోనా? చెప్పండి బాబు. నాకు ఇష్టం ప్లేస్ ఇదేనే. నాకు బాగా చలేసేస్తుందండి. చలేస్తుందా? మరి ఇంకేం తెలియదు. పద రూమ్ లోకి వెళ్దాం. నువ్వు బయట పడుకొని లోపల పడుకుంటా. అప్పటికింటి ఇచ్చిన పైసలు ఇస్తావా? ఇవ్వను. ఇంట్లో అసలు శుభకార్యం జరుగుతుంది. మా చెల్లికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పైసలు లేకుండా పెళ్లి చూపులేంది? ఇంట్లో స్వీట్స్ ఉన్నాయి, అందుకే పెళ్లి చూపులు పెట్టేసుకున్నాం. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు రోజు నాయన శ్రీకాకుళం జిల్లా నేను పాడక్కర్లేదు. నీది ఏ జిల్లా అయినా సరే దగ్గర నుంచి చూస్తే ఘాట్ జిల్లా లాగా ఉంటావు. మీరు అపార్ట్మెంట్ లో ప్రెసిడెంట్ గా చేయాల్సిందే. అసలు చేయకపోతే ఒప్పుకునే ప్రసక్తే లేదు. 10 సంవత్సరాల క్రితం ప్రెసిడెంట్. ఈ రూమ్ రెంట్ కట్టివాడు కాదు. అదేంటి సార్? సొంత ఫ్లాట్ తీసాకలే వద్దంటుంది. మరి 5 సంవత్సరాల క్రితం నా బైక్ అసలు పెట్రోల్ తో పని లేదండి. ఎందుకు సార్? బ్యాటరీ బండి కదా. వాళ్ళ నేనా? నువ్వు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 2 షెడ్యూల్స్ అవుతుంది. 2 షెడ్యూల్కే వాళ్ళ నేనా అనే దాకా వెళ్ళిపోయావా? నా టీం ఇచ్చినప్పటి నుంచి వీళ్ళు నాతోనే ఉన్నారే, నాతోనే ఉంటారు అని ఇదొకటి ఆలోచించండి. కలకాలం హ్యాపీగా ఉండండి. ఇప్పుడు ఏం చేయమంటారని అది కూడా మీరే చెప్పండి. చూడమ్మా, నా తమ్ముళ్ళకి ఏం తెలియదు. కొంచెం తెలిసిందని నువ్వే దగ్గరుండి చూసుకో. తమ్ముడు ఏంటండి? మా తమ్ముడిని పిలిస్తే ఒకసారి చూద్దాం అని. కొంచెం బిజీగా ఉన్నాడు. 5 minutes లో వస్తాడు. రే తమ్ముడు, రేయ్ అబ్బా ఏడు తెల్లారుగా అట్లా నీ కాగ్గోలా సంసారం ఒక చదరంగం. నా పిల్లాన్ని పంపించి తప్పు చేశానంటారా? అంతే సార్, ఇంకా మీరు గంట కొడుతూ కూర్చోవాలి అంతే. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి ఇల్లు మనం కట్టుకున్నాం. ఈ రోజు ఫ్రెండ్స్ బంధువులు ఇంత మంది వస్తున్నారు కదా, దిష్టి తగులుతుందేమో. ఇంటికా? కాదండి, మీకు. అవును, చాలా గ్రేట్ కదన్నా. అవునా? ఎందురా ఎంత పెద్ద ఇల్లు కట్టడం అంటే మన వల్ల అవ్వదు. ఆడవాళ్ళు కాక మేస్త్రిని పెట్టుకున్నాడు. పవన్ నిలయం ఏంటిది? పెడితే గిడితే మా అక్క పేరు పెట్టాలి కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 2 గంటలు వెళ్ళి మేనేజ్ చేయడం అంటే చాలా కష్టం. శ్రీదేవి రామగారికి ఫోన్ చేద్దాం. ఇంద్రజాగా ఇంటికి గుమ్మడికాయ కట్టా 116 రూపాయలు ఇచ్చింది. సూపర్ కదా నిజంగా. ఏమిటి సూపర్? గుమ్మడికాయకి 200 అయింది. ఇప్పుడు రేటింగ్ అలా పెరగాలంటే ఏం చేయాలి గురువు? ఏముంది, ఆవిడ తీసేయాలి మీన్స్ అక్కడ తీసేసి కొంచెం ముందుకు జరపాలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పేరు నోకరాజు, విజయవాడ, అప్పుడప్పుడు వస్తుంది.
గోల రచ్చ రచ్చ చేశారు. The cutest Milky Beauty Tamanna Bhatia. హలో ఏంటది? నువ్వు కావాలయ్యా. మాకొద్దయ్యా, దింపండి. ఓకే ఓకే అర్థమైంది. ఆ అమ్మాయిలకి అన్యాయం అవుతుంటే నా రక్తం మారిపోతుంటది. భయానికి తెలియలేని బ్లడ్ రా నాది. ఎంత క్యూట్ గా చెప్పారు, ఇటు పంపండి అబ్బా. जानी ये चाकू है, हाथ लगाओगे तो खून निकल आए. గుండెల్లో భోగి మంటల, ఎండల్లో లేత వెన్నెల, కొండల్లో ఎట్టి పరుగుల దూకుతున్నలయలో. ఒక చిన్నపాటి ఈవెంట్ జరిగినట్టు మాకు అనిపించింది. మీ మనసులో ఏ సామెతకి ఎవరు కరెక్ట్ గా సెట్ అవుతారు వాళ్ళ ఫోటో తీసుకొని వెళ్ళి ఆ సామెత మీద అతికించాలి. సో ఆమె పాడితే కోయిల పాడినట్టు ఉంటుంది. కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా. ఊరల్లో పెళ్లికి కుక్కల హడావిడి. ఫోటో బాగుంటే పక్కన పెట్టాలి కానీ ఆ కుక్క మీద ఎందుకు అంత సీరియస్ తీసుకోకండి. మీ హస్బెండ్ దానికి ఫోటో తీసుకెళ్ళి నేను కుక్క హడావిడి అది పెడితే మీరు ఊరుకుంటారా? నేను ఒక్క మాట చెప్పొచ్చండి, ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కోసం ఈ సెగ్మెంట్ అయితే పెట్టలేదు. నేను చాలా ఫీల్ అయిన నేను అసలు నిజంగా ఒప్పుకోను. ఒక కింగ్ ఉంటారంటే ఇలాగే ఉంటారని అనిపించింది నాకు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. మనల్ని ఎంటర్టైన్ చేయడానికి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుంచి హీరో ప్రదీప్ మాచిరాజు వచ్చేస్తున్నారు. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు సువార్త. అంటే ఇంట్లో అమ్మ గొంతు అమ్మ వంట లాగా మీ గొంతు వినడం. హలో హలో లవ్ యు బచ్చే. మన క్వశ్చన్లు చూసినా ఒక అర్థం, వాళ్ళ క్వశ్చన్లు చూసుకుని ఏమొస్తుంది? అవును కదా. సార్తో తెలుగు కాదు డైరెక్ట్ కొరియా సినిమా ప్లాన్ చేసాం. అది బ్యాంకాక్ రా. మన డైరెక్టర్ ఏంటి కొంచెం నాకన్నా గ్లామర్ ఎక్కువ ఉంది, కొంచెం గ్లామర్ తగ్గించుకో. మీ గ్లామర్ తగ్గింది ఓకే, మరి నాకు పెరగాలంటే ఏం చేయాలి? ఇంకొంచెం గ్లామర్ వచ్చేసి సార్. మీరు మొహమాట ఎక్కువ. ₹1,00,000 పెట్టించానయ్యా, అందులో ఇదే 50,000 ఉంది సార్. ఆల్మోస్ట్ 25,000 బాగుందో చెప్తాంటే. రిచ్ గా యాక్ట్ చేయాలి సార్ మీరు. ఏమైంది ఏంటి? రిచ్ గా నడుస్తున్నా. నేను వేడి చేసేది అనుకున్నా. సరిగ్గా నడవండి. వెంటనే క్లైమాక్స్ ఫైట్. బావా నావాడు అంటే కాదు, బావా నావాడు అని చెప్పి ఫైట్ జరుగుతూ ఉంటుంది సార్. మిమ్మల్ని మీరు పూర్తిగా నేను చెడిపోయాను అని ఎప్పుడు అనుకున్నారు? సుధీర్ తో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు, గెటప్ సీనుతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు. మనమంతా మనమే పాడైపోతుంది తప్ప ఫ్రెండ్స్ వల్ల పాడవడం. సార్ మేడం నాకు రైట్ ఆన్సర్ నేను చెప్తాను. ఏంటి ఈయనే ఇద్దరిని చెడగొడితే. ఈ సినిమాకి పనిచేయడం వల్ల నా లైఫ్ చేంజ్ అయ్యింది. ఏ మిర్చి, బి ఆర్యా 2. మిర్చి సినిమా నాకు పెద్దగా హెల్ప్ అవ్వలేదు. నాకు కూడా చాలా హెల్ప్ అయింది ఆర్యా 2 మేడం. నీకెలా హెల్ప్ అయింది? పర్స్ దొరికింది థియేటర్ లో.
ఈ హీరో వేసినటువంటి గెటప్ కన్నా నా గెటపే సూపర్ గా ఉంది అని ఈ ఇద్దరిలో చూసినప్పుడు ఎవరిని అనిపిస్తుంది? ఏ విక్రమ్ గారు, బి కమల్ హాసన్ గారు. ఆల్వేస్ కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ గారి కన్నా బెటర్ గెటప్ నేనేస్తాను అని చెప్పినటువంటి గెటప్ సీను. ఒక నిమిషం వార్మప్ చేద్దాం, చేతులు పట్టండి. ఏంటిది? ఇది వాము. ఇప్పుడు దీన్ని అప్పేయండి. లెగ్ స్పిన్ అంటే ఏంటి మేడం ఇంతకు అసలు? లెగ్ స్పిన్ అంటే ఒక కాలు తీసుకొని ఇలా పెట్టుకో, అక్కడి నుంచి కుంటుకుంటూరా, అది లెగ్ స్పిన్ అంటే. మరి డెడ్ బాల్ అంటే మేడం? ఒక బంతిని తీసుకొని వెళ్ళి మనం పెట్టి దానికి శ్రద్ధాంజలి అర్పించడమే డెడ్ బాల్. బాల్ చచ్చిపోయింది, పంచు చచ్చిపోయింది. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సుమా అడ్డా ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ ఈటీవీలో.